ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత ఈ భూమి ఇంత అని తెలుసు మనకి, కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఎంత ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడో తెలుసు అండి మెడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు అంటే ఆయన 5,000 పెట్టి ఎకరం 5,000తో కొన్నాయి, ఇప్పుడు 5 కోట్లు అయింది. బాబా బాబా బాబా, అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా. ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్య? అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దేవర్ మ్యారీడ్ కదా సార్? అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకున్నారు. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే, ఉండాలి, చూసుకోవాలి అందరినీ. బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని మనం హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటా ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్టర్, త్రిబుల్ రిజిస్టర్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలమాన్ని కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికాడు. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది. ఎందుకంటే మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అనిపిస్తుంది? లేదు, అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేండి. ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చినాయి నా ఫీలింగ్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, ఇంత బిజినెస్ మ్యాన్ అవుతాను నేను అనుకోలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను. అది నాకేమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి, ఇది చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు. డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డీసెంట్ సినిమా చేయాలి. అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా చేశాను. కొత్తగా మా కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి ఉంటుంది నా మీద. ఎవరిని డబ్బులు అడిగేవాడు కానీ డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ రాడనే మాట నేను అనలా. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆఖరికి భార్య మెడలో మంగళసూత్రం కూడా అమ్మి సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరు పీక్లో ఉన్నప్పుడు సార్ మీరు టాప్ రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నారు సార్? అంటే అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది కాదండి. జస్ట్ ఇది వాళ్ళు ఏవి ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు 5 కోట్లు కావాలి. అప్పుడు అసలు కోట్లు లేవండి. మా రోజుల్లో అన్ని లక్షలే. 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని కూడా ఏ రోజున అడగల. నేను మ్యాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న మ్యాక్సిమం రెమ్యూనరేషన్ అంతా అంటే 5 లక్షలు. కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్, సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు. అది గ్రేట్ సార్. ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా? మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి రూపాయి సంపాదిస్తే
ఇప్పుడు మా లాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదు ఇంకా కొంచెం ఏదైనా ఓ రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు? ఎంత దాచుకోవాలంటే 100 రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే 10 రూపాయలు 15 రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాబట్టి ఇంకో 200, 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఈ 20 రూపాయలు, ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతాం. ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే వీళ్ళు అడిగారు, ఈ ఆడేదో మందు అవుతా ఏదో అప్పు అడిగాడు, ఇవన్నీ ఇవ్వకూడదు, జాగ్రత్త పడాలి. జాగ్రత్త. అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును. పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొనేస్తారో చెప్పడానికి లేదు. అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తెచ్చడానికి మళ్ళీ బోలెడు అప్పులు చేసే సందర్భం. అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీయే. పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. కన్వీనియన్స్. రేపు చూసుకుందాంలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడం, సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక నేను సూత్రాలు. అస్సలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు స్టాక్ మార్కెట్లో. మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు?